మానవతరాయ్ గారు చెప్పండి, ఇటు కాంగ్రెస్ పార్టీలో చాలా లుకలుకలు కనిపిస్తున్నాయి. అందుకే అటు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణకు కూడా ఇక్కడి నుంచే పూర్తిగా సమాచారం వెళ్ళింది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అవును, బీజేపీ నుంచి వెళ్ళింది. మహబూబ్ నగర్ నారాయణపేట చెందినటువంటి వాళ్ళు ఎవరైతే కాదు రేవంత్ రెడ్డి అనుచరులు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. బీజేపీ దొంగతనం బయటపడింది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నిజంగానే మరి ముగ్గురు ఇద్దరికే బీజేపీకి 164 సభ్యులు ఉన్నారు అక్కడ. 230 మంది శాసనసభ్యులు, 164 సభ్యులు ఇద్దరే బీజేపీ రాజ్యసభ పోతారు సభ్యులు. మరి కాంగ్రెస్ 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారు వెళ్తారు. కాబట్టి ఏం చేశారు, 3వ నామినేషన్ ఎందుకు వేయించారు? అదేవిధంగా రేపు జులైలో ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. మొన్న చెంపదెబ్బ తిన్నారు గట్టిగా బిల్లులు, మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు. కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ బలం రాజ్యసభలో ఉండకూడదు. అదేవిధంగా తృణమూల కాంగ్రెస్ లోక్సభ సభ్యుల్ని విలీనం అని చెప్పి వాళ్ళ వైపు చేర్చుకున్నారు. లోక్సభలో కూడా ప్రతిపక్షాలు బలంగా ఉండే పార్టీలను బతకనియద్దు. కాబట్టి దొడ్డిదారులు బిల్లులు అమలు చేసుకోవాలంటే, ఆమోదించుకోవాలంటే ఎవరో ఒకరిని తమ వైపు తిప్పుకోవాలి. కాబట్టి బలమైనటువంటి మీనాక్షి నటరాజన్ లాంటి నాయకురాలు, గాంధేయవాది, నిజాయితీ పర్రాలు రాజకీయ ఉంటే నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోద్ది, రైళ్లు పరిగెత్తిస్తుంది. కాబట్టి ఆమెను వద్దు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వమే, తెలంగాణ బీజేపీ నాయకత్వమే, ఎందుకంటే వాళ్ళ అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి అసలు కేసే కాదు, అది సివిల్ సూట్. అది నోటీసులు కోర్టు ఇచ్చింది, ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కేసు లేదు ఆమె మీద, ఎక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా వారి మీద కేసు లేదు. కాబట్టి బీజేపీ దొడ్డిదారులో మీనాక్షి నటరాజన్ సీటును చోరీ చేసింది, ఇది వాస్తవం. ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, 37 నిబంధన, అదేవిధంగా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ఫామ్ 26లో ఎక్కడా కేసు లేని మీనాక్షి నటరాజను ఒక చిన్న సివిల్ కేసులో నోటీస్ ఇస్తే దాన్ని ఎట్లా పేర్కొంటారు? కాబట్టి బీజేపీ వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడికి ఉప్పందించి కావాలని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ జేబులో ఉంది కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ను అన్యాయంగా, అప్రజాస్వామికంగా తిరస్కరించారు. చట్టం పైన మాకు నమ్మకం ఉంది, అందుకే మేము ఏమంటున్నాం, ఇంకా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కలిసినాం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు విచక్షణాధికారం ఉంది. మేము తిరస్కరించే ఈ కారణం చెప్పి తిరస్కరించే అధికారం లేదు. కాబట్టి భారత వాళ్ళు ఏమనుకున్నారంటే, భారత రాజ్యాంగంలో 329B నిబంధన ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవు. కాబట్టి ఏం చేయాలి, దొడ్డిదారులు మీనాక్షి నటరాజన్ సీటు చోరీ చేసుకోవచ్చు, కోర్టు పోయినా న్యాయం జరగదు అనుకున్నారు. కానీ అదే న్యాయస్థానానికి ప్రత్యేకమైన విచక్షణ అధికారం ఉంది, తప్పకుండా జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టు. సో జోక్యం చేసుకొని విచారణ ప్రారంభించి మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ని ఆమోదిస్తేనే వ్యవస్థల పైన ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే ఇలా బీజేపీ ఆడుతున్నటువంటి పాచికలు వేసే, మీకు శకుని పాచికలు అంటారు కదా, ఈ శకుని పాచికలు వేసే ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు నమ్మకం ఉండదు. కాబట్టి ఇందా తిరుపతి రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే. ఎట్లా ఒకటండి? ఇలా రేవంత్ రెడ్డిని అణచివేయడం కోసం బీఆర్ఎస్ బీజేపీ ఏ విధంగా నాటకాలని, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడం కోసం బీజేపీ కాళేశ్వరం ఏటీఎం లెక్క మారింది కేసీఆర్ కుటుంబానికి అని చెప్పి కనీసం 10 ఏళ్ళు సిబిఐ ఈడీలు కేసీఆర్ ఇంటి వైపు చూడలేదు. అదే సోనియా గాంధీ మీద కేసు నమోదు చేశారు, మచ్చలేని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, చిదంబరం లాంటి వ్యక్తుల్ని, డీకే శివకుమార్ లాంటి వాళ్ళని ఎర్రవాడ జైలుకు పంపించారు. మరి కేసీఆర్ అవినీతి ఎందుకు కనపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయి కాంగ్రెస్ని ఎదగొక కుట్ర చేశారు. అక్కడ దాకెందుకండి, నగాక మొన్న రాకేష్ రెడ్డి ఏం చెప్పిండండి, బీజేపీ ఎమ్మెల్యే, మేము కలిసి పోటీ చేస్తాం భవిష్యత్తులో, మేము వాళ్ళు ఒకటే అని చెప్పిండు. అంతకుముందు సీఎం రమేష్ గారి దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ మేము అక్రమాలు చేస్తే మాపై కేసులు పెట్టింది, మా అక్రమాల నుంచి బయటపడేయండి, మీ కాళ్ళు పట్టుకుంటూ అమిత్ షా దగ్గర తీసుకుపోండి అని చెప్పి సీఎం రమేష్ని కేటీఆర్ బతిలాడినా లేదా, ఆయనే విలేకరుల సమావేశం పెట్టి చెప్పిండా లేదా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, రేపు కలిసి పోటీ చేయబోతున్నారు. అందుకు రాకేష్ రెడ్డి సాక్ష్యం, ఆ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. కాబట్టి ఇలా 9 నెలలు మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీ కూడా అవసరాల వరకే అటు లోకల్ పార్టీలను వాడుకుంటుంది, తర్వాత తన్ని తరిమేస్తుంది అని చెప్పి డిఎంకే విషయంలో ఆరోపణలు ఉన్నాయి. తప్పు డిఎంకే విషయంలో ఏంటంటే, డిఎంకే మా భావ సారూప్యత గల పార్టీ, మా భావాలకు దగ్గర ఉన్న పార్టీ, కలిసి పనిచేసినాం. అట్లాంటప్పుడు అదేవిధంగా విజయ్ టీవీకే పార్టీ ఎన్నికలప్పుడే మాతో పొత్తుకు రమ్మన్నాడు, మీకు అవసరమైతే ఎన్ని స్థానాలు, ఎన్నికల తర్వాత ఎందుకు వెళ్ళారు? వినండి, అప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా మేము వ్యవహరించడం. అదేవిధంగా ఒక లౌకికవాద భావాలు ఉన్న పార్టీ వాళ్ళు విజయ్ ఏమంటే, నేను బీజేపీకి బద్ద శత్రువు, రాజకీయంగా నేను బీజేపీతో కలవను, నాకు మీ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పి ఆహ్వానిస్తే
ప్రజాస్వామ్యంలో లౌకికవాద భావసారూపితున్న పార్టీని మరి కాపాడటం కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం మేము విజయ్ దగ్గర పోయినాం. మాకు డిఎంకే శత్రుత్వం ఏం లేదు, రేపు ఎప్పటికైనా కలుసుకుంటాం. ఇవాళ నిన్న మీటింగ్ పెడితే ఢిల్లీలో 22 పార్టీలు వచ్చినాయి, టీవీకే విజయ్ వచ్చిండు. కాబట్టి మమతా బెనర్జీ కూడా బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీతోనే మేము ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో బీజేపీ నోడిస్తుంది. ఉదాహరణ చూడండి, ఇలా నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతుంది. నేను అబద్ధం చెప్పట్లే, శాస్త్రీయబద్ధంగా చెప్తున్నా. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీకి అధికారం వచ్చింది, మార్పు కోరుకున్నారు ప్రజలు. కాంగ్రెస్ 42 సీట్లు వచ్చినాయి. 2018లో బీజేపీకి 303 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్కి 52 సీట్లు వచ్చాయి. అంటే క్రమక్రమంగా 42 నుంచి 52కు పెరిగింది. 2024లో బీజేపీ మాకు 400 సీట్లు వస్తాయని చెప్పి ప్రగల్భాలు పలికింది. ఏమైంది? 240 సీట్లకే భారత ప్రజలు పరిమితం చేశారు. ఇలా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అనేది. కాంగ్రెస్ పార్టీ 100 లోక్సభ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా పార్లమెంట్లో ఉన్నది. అదేవిధంగా బీజేపీని 300 స్థానాల్లో ఢీకొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పశ్చిమ బెంగాల్ అధికారంలోకి వస్తున్నామంటే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఓడిపోతుందని సంకేతాలు, దాని అర్థం అనమాట. అదేవిధంగా కేరళ దైవభూమి నుండి కాంగ్రెస్ జైత్రయాత్ర మరొక దైవభూమి కేదార్నాథ్ వరకు కొనసాగబోతుంది. ఎందుకని అంటానంటే అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అంటే 22 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. మేము వెస్ట్ బెంగాల్లో యూపీ 2 అధికారంలో ఉన్నాం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిస్తేనేమో అక్కడ ఓటమికి నాంది, మీరు కేరళలో గెలిస్తేనేమో అది గెలుపుకు ప్రయాణమా? గుర్తుపెట్టుకోండి, మీరు చరిత్ర చెప్తున్నా. కాంగ్రెస్ 30 ఏళ్ళు ఉన్నది, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు 30 ఏళ్ళు ఉన్నాయి, 3 సార్లు మమతా బెనర్జీ ఉన్నది. అధికారం దేశంలో చక్రం తిప్పారు, అక్కడ గెలిచిన వాళ్ళు దేశంలో ఓడిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేము ఏమంటున్నామంటే దేశ ప్రజలు మార్పు కోరుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 22 లక్షల మంది నీటి విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేశారు. 18 లక్షల మంది సిబిఎస్ఈ విద్యార్థుల కుటుంబాలను ఆగం చేశారు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి భారత ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తారు, రక్తం దాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా పేద ప్రజలపైన, సామాన్యులపైన, ఎవరిపైన, భారత ప్రజలపైన పెట్రోల్ ధరలు పెంచలేదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక విధానంలో విఫలమైపోయారు, వాణిజ్యంలో విఫలమైపోయారు. ఇలా భారతదేశాన్ని పాలించేది ఎవరంటే నరేంద్ర మోడీ కాదు, బీజేపీ కాదు, ట్రంప్. అంటే భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టారు. కాబట్టి 2-3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఓడిపోయినప్పుడు, 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి పినరయ్ విజయ్ ఓడిపోయినప్పుడు, 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 12 ఏళ్లుగా పాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరొకసారి ఎట్లా గెలిపిస్తారు? తెలంగాణలో చంద్రబాబు నాయుడికి అంటే ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు అవకాశం ఇచ్చారు, వైఎస్ఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఏమి చేయనటువంటి కేసీఆర్ ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ కి 10 ఏళ్ళు ఇచ్చారు. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా మెచ్చి ప్రజలు 10 ఏళ్ళు అవకాశం